నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఇది 2+, ఇది 3+. బాసు లోపల 3 ఇయర్స్కా 2 ఇయర్స్కా ఇంటర్వ్యూస్? 2 ఇయర్స్ అనుకుంటా బాస్. నేనుండే నువ్వు 3? అరే ఇక్కడ 3 ఇయర్స్కే రా ఇంటర్వ్యూస్. 2 ఇయర్స్ వాళ్ళని అలౌ చేయట్లేదు. నేను 3 ఇయర్సేగా, ఏదో ఒకటి తగ్గించా అంతే. మందే ఉందబ్బా, కంపెనీ రిక్వైర్మెంటేగా. ఫేక్ అని తెలిసిపోయిందా? ఏంది టెన్షన్? మీ ప్రాజెక్ట్ మేనేజర్ నెంబర్? ప్రాజెక్ట్ మేనేజర్ నెంబరా? అరే మిస్ అయింది. పోనీ మీ టీమ్ లీడ్ నెంబర్? టీమ్ లీడ్ నెంబరా? వాట్ ఏ కోఇన్సిడెన్స్, అది కూడా మిస్ అయింది. మీ కంపెనీ అడ్రస్ చెప్పు. కంపెనీ అడ్రస్సా? హటిక్ సిటీ లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అక్కడే. మళ్ళీ అక్కడికే వస్తాం కదా. కదా. ఈ రెజ్యూమ్కి నీ రెజ్యూమ్కి ఏమైనా తేడా ఉందా? ఫేక్ పెట్టడం తప్పు కదమ్మా, ఫేక్ని ఫేక్లా పెట్టడం తప్పు. వెళ్ళి నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు. Sorry, you can leave. Good Vivek, wait for second round. Good Vivek, you got selected. Congratulations. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేద్దామా? యా ఓకే. ఆ రోజు మనం మన ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేద్దామా? సరే వెనెల, మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను, ఏమంటారు? ఓకే. లింగబాబు సార్, 5 minutes లో రిపోర్ట్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే డూ సార్. ఇట్ ఫాస్ట్. ఓకే సార్. కాల్ మీ అర్జెంట్. ఏమై ఉంటుంది? హలో సోనియా, ఏమైందిరా? బంగారం, షాపింగ్కి వచ్చాను. నాకు గాజులు ఎరుపు బాగుంటాయా పసుపు బాగుంటాయా? ఏవో ఒకటి తీసుకోరా. నువ్వు చెప్పు, నీకేమిష్టం? పసుపు పసుపు తీసుకో, బాగుంటాయి. పసుపా? నీకు టేస్టే లేదు. నాకు ఎరుపే బాగుంటాయి. నీ టేస్ట్ నువ్వు. బంగారం, ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి, స్టడ్స్ ఉన్నాయి. ఏం తీసుకోమంటావురా? స్వీటీ, నువ్వు సూపర్ కదా, నీకు ఏవైనా బాగుంటారా. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నైట్ కాల్ చేయనా? నైటా? ఓకే. చేస్తున్నాను సార్. అయిపోతుంది సార్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన బంగారం. స్వీటీ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను రా, నిద్ర వస్తుంది. నేను రేపు కాల్ చేయనా? రేపా? ఇంకెందుకు? నేనేం బూడిచ్చేయనా ఇక్కడ? అయినా నీకు నాకన్నా నిద్రే ముఖ్యమా? పెడే. స్వీటీ, నాకు నిద్ర వస్తుందంటే నమ్మేశావు కదా, జోక్ చేశాను అంతే.
జోకా సో స్వీట్. అది కాదురా, నువ్వు టయర్డ్ అయి వస్తావు కదా, కాస్త మాట్లాడితే రిలీఫ్గా ఉంటుందని కాల్ చేశాను. రిలీఫా? నాకా? నాకు తెలుసు నువ్వు నా కోసం నైట్ అంతా ఫోన్ మాట్లాడతావు. నైట్ అంతానా? హే, మొన్న రోడ్డు పక్కన 2 కుక్క పిల్లలు చూసాను, ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా? అవునా? మధ్యాహ్నం 3 సార్లు తుమ్మాను. మ్మ్. నీకు విషయం తెలుసా? హాస్టల్లో ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండే లేడంట. పాపం కదా. మ్మ్. 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 నీ ఏమిరా లింగా నీ వాళ్ళ అమీర్పేటకు ఉపయోగం? సరేలే, నిద్ర వస్తుందంటున్నావుగా, వెళ్ళి పడుకో. నాకు ఈ టైంలో ఈ ఆఫర్ కూడానా? వెల్కమ్ టు ఐపాప్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. యూ గో అండ్ మీట్ మిస్టర్ ప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్. హైకో అంటుంటే ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్ హైట్ పెరుగుతుంది కానీ మన శాలరీలు మాత్రం పెరగట్లేదు బాసు. నానా డౌరీ వద్దు, అమ్మాయి నల్లగున్నా పర్లేదు నాన్న, ముందు ఎలాగోలా పెళ్లి చేసేయండి. సాయంత్రం పెందలాడొచ్చి వంట నేనే చేస్తాను లేవే, నువ్వు పెట్టేయి, ఫోన్ పెట్టేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు లేదు, చూడలేదు, నేను ఫేక్ కాదు, మీరు నన్ను ఎక్కడ చూసుండరు. చలేస్తుందా? భయం వేస్తుంది సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. నా దగ్గర స్టాక్ లేదమ్మా. Hi Vivek, హాయ్ సార్. you have 2 years of experience, right? యా. Okay, I will introduce our team. ఓకే సార్. Please come with me. Hi guys. He is Mr. Vivek, our new teammate. You guys interact with him, okay? ఓకే సార్. హాయ్. హాయ్. హాయ్ వివేక్. హాయ్. చూడటానికి హీరోలా ఉన్నావు, సినిమాలో ట్రై చేయొచ్చుగా బాసు. నెక్స్ట్ అయితే బాసు. అయినా సాఫ్ట్వేర్ లైఫ్ కన్నా సినీ ఫీల్డే బెస్ట్ బాసు. గోవిందమ్మ గొప్పే కానీ ఇంటిమే గొప్పలేదంట అన్నట్టు ఉంటుంది బాసు మన సాఫ్ట్వేర్ లైఫ్. ఏమైంది బాసు? నీకు తెలియదే ఉందిలే బాసు. నువ్వు చెప్తే ఎందాంలే బాసు. సాఫ్ట్వేర్ లైఫ్ కోసం సమర్పించకోయ్ డ్రీమ్స్ మొత్తం, లక్షల ప్యాకేజీ కోసం ఎండగట్టకో యవ్వనం మొత్తం, క్రెడిట్ కార్డు మనీ కోసం టెంప్ట్ అయితే పరువు నష్టం, ఫేకు పెడితే జాబు కోసం భయమే బతుకు నిత్యం, పెళ్ళాంతో గడిపే సమయం ఆఫీస్లో చేసా సమరం. మామా, లైఫ్ అంటే ఛాలెంజింగ్ అని, కోట్ల టర్న్ ఓవర్, రోజు రోజుకి కొత్తగా ఉంటుందని ఊహించుకున్నాను మామా. కానీ ఉదయాన్నే ఫార్మల్ డ్రెస్ వేసే, ఉరతాటు లాంటి టైనే టైట్గా వేసే, టర్మ్స్ అండ్ కండిషన్స్ కి తల ఊపేసే, కంపెనీ ట్యాగ్ నే మెడలో వేసే, మంత్లీ ఇచ్చే శాలరీకి మైండ్ అంతా బానిస చేసి కరోడ్పతి అవ్వాలని అసలన్నీ సాఫ్ట్వేర్ జిందగీలో ధూమంతరు అయిపోయే. ఇంటి పక్కన టీ షాప్ ఏం బాసు నెలకి 1,00,000 సంపాదిస్తున్నాడు. ఇక్కడ మనం గుడ్డలు చించుకొని కష్టపడ్డా హైక్ రావాల్సిందే, శాలరీ పెరగాల్సిందే. ఏంది మామా ఈ పరేషాను, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీను. ఏంది మామా ఈ పరేషాను, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీను. లక్ష శాలరీ వస్తే గానీ పెళ్లి చేసుకున్నాను శపథం చేసా బాసు. ఇప్పుడు శాలరీ 1,00,000, పొజిషన్ టీమ్ లీడ్. ఇంకేం బాసు? ముందు సుతే పొట్ట, నెత్తి పైన బట్ట, కంటి సూపు ఫట్ట, పిల్లనివ్వట్లేదు ఎట్ట. ముందు సూతే పొట్ట, నెత్తి పైన బట్ట, కంటి చూపు ఫట్ట, పిల్లనివ్వట్లేదు ఎట్ట. మధ్య
డౌట్ వస్తుంది బాసు. అసలు బ్యాటరీ వర్క్ అవుతుందంటావా, హార్మోన్స్ పనిచేస్తున్నాయి అంటావా? ఏంది మామ ఈ పరేషాన్, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. ఏంది మామ ఈ పరేషాన్, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. ఆల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ యూజ్ చేసా. ఈఎంఐ లోన్స్ కోసం జీతం మొత్తం ఖర్చు పెట్టా. బ్యాంకులో ఫోన్లే తట్టుకోలేక మొబైల్ నెంబర్ మార్చివేశా. ఫోన్ రింగ్ అయితే టెన్షన్ బాసు, ఏ బ్యాంకోడు ఏ ఈఎంఐ కోసం లోన్ కోసం ఫోన్ చేస్తున్నాడేమోనని. మీ ముగ్గురిది ఓదారైతే నా దారి గోదారి మామ. ఫేక్ పెట్టా, జాబ్ కొట్టా. అరే ఎక్స్ప్రెషన్ మార్చి కొంచెం కోఆపరేట్ చేయండి రా. ఇంగ్లీష్ రాక క్లయింట్స్ తో పడలేక, మెయిల్ ఫార్మాట్ తెలియక, బోర్డ్ మీటింగ్ తెకమక, రెస్ట్ రూమ్ కే వెళ్ళాక ధైర్యం తెచ్చుకున్నాక, వర్క్ ఇస్తే టెన్షన్ తో పిచ్చోన్నైపోతున్నాగా. కొత్తగా పెళ్ళయింది బాసు, వైఫ్ ఫుల్ కోఆపరేషన్. ఇంకేం బాసు. పక్క మీదికి వెళ్ళిన ప్రాజెక్ట్లే గుర్తుకొచ్చి నిద్ర పట్టదా ఏ మావా. పక్కనున్న కొత్త పిల్ల బయట సెంగు తగిలిన ప్రేమ పుట్టదా ఏ రామా. పక్క మీద సుఖం లేక ఆఫీస్ లో సెలవు లేక పనివాడి బతుకాయే రామా. పనికి రాని బతుకాయే మావా. చెప్పుకోకూడదు కానీ బాసు, రోజు ఇంటికి వెళ్ళి వంగలేక మంగళవారం అంటవే దేవుడా. ఏంది మామ ఈ పరేషాన్, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. ఏంది మామ ఈ పరేషాన్, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. అరే మామ, సాఫ్ట్వేర్ లైఫ్ గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎంత తిట్టుకున్నా మనకి కూడు గూడు గుడ్డ ఇచ్చేది జాబే మామ. సో లవ్ యువర్ జాబ్ అండ్ లవ్ యువర్ లైఫ్. అమ్మయ్యా, ఈ రోజైనా ప్రశాంతంగా పడుకోవాలి. నిన్నగాక మొన్న బాయ్ ఫ్రెండ్ పట్టింది, ఇది ఇంతసేపు మాట్లాడితే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని. నేనెంతసేపు మాట్లాడాలి మరి? ఏంటి లేట్ స్వీటీ, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా? అవునా, ఇంకా నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పనా? దీనికి నాకన్నా ఎక్కువ టాపిక్స్ ఏముంటాయి? చెప్పు. నీ వాయిస్ వింటుంటే కాకరకాయ తిన్నంత సేదుగా ఉంది. బంగారం లిబు రే. అరే అరే రే, అలా జరిగిందా? నిద్రపోయావు కదా? లేదు, నిద్రపోలేదు. నిజం చెప్పు. నిజంగా నిద్రపోలేదు. సరే, ఇందాక షాప్కి వెళ్ళానని చెప్పానుగా, ఆ షాప్ ఏంటో చెప్పు. అదేదో షాప్లో, నువ్వే చెప్పు. చెప్పు. అది సెలూన్ షాప్కి వెళ్ళావు కదా? అమ్మాయిలు సెలూన్ షాప్కి కూడా వెళ్తారా? నిద్రపోతావా? నేనంటే నీకు అంత కేర్లెస్సా? చెప్పు చెప్పు అంటే చెప్పకుండా నిద్రపోతావా? ఆడసోదిరా. ఏంటే డల్గా ఉన్నావు? రాహుల్ ఫోన్ చేశాడు. ఏమంటున్నాడు? నీ లవ్వర్ బ్రేకప్ అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ కట్ చేశాడు. నువ్వు కూడా సేమ్ టు అని చెప్పి హ్యాపీగా ఉండక ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఏంటక్క నువ్వు అన్నీ ఈజీగా తీసుకుంటావు? పట్టించుకుంటూ పోతే ప్రతిదీ పెయిన్ గానే ఉంటుంది. అయినా లవ్ లో 2 రకాలుంటాయి. ఒకటి ట్రూ లవ్, దీంట్లో బ్రేకప్స్ ఉండవు. రెండోది లవ్ లాంటి లవ్, దీంట్లో రిలేషన్స్ ఉండవు, రిక్వైర్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరికి కావాల్సిన వాళ్ళు మెల్లగా తీసేసుకుంటారు. ఎక్స్చేంజ్ ఆఫర్. ఆఫర్ అయిపోయాక ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు. సో ఈజీగా తీసుకుంటావో కాదని బాధపడతావో నీ ఇష్టం.
పట్టించుకుంటూ పోతే ప్రతిదీ పెయిన్ గానే ఉంటుంది. హూ ఆర్ యూ? డూ యూ నో మీ? నేను మిమ్మల్ని ఇన్స్టిట్యూట్లో చూశానండి. నీ పేరేంటి? మహేష్. మీ స్మైల్ చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడుంటారు? అమీర్పేట హాస్టల్లోనా? ఏ హాస్టల్? ఓ ఆ హాస్టలా? మీ హాస్టల్ పక్కనే మా రూమ్. సరదాగా ఒకసారి కలుద్దామా? మీతో ఒకసారి ఫోన్లో మాట్లాడాలనిపిస్తుందండి. ఆహా, ఓకే.